ఫ్రెండ్స్ ప్రెజెంట్ మార్కెట్లో 30,000 రూపాయల్లో ఏ మొబైల్ బాగుంది? మీ దగ్గర 30,000 ఉంటే ఏ మొబైల్ తీసుకోవచ్చు? వీటి గురించి మన వీడియోలో చూద్దాం. ఆల్రెడీ 25,000 రూపీస్ సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. వీడియో ఎక్కువ చెక్ చేయకపోతే మీరు చెక్ చేయొచ్చు. 15,000, 10,000 ఇట్లా సపరేట్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం 30,000 దగ్గర మీ బడ్జెట్ అయితే ఏమేమి ఉన్నాయి వాటి గురించి మాట్లాడదాం. చాలా ఫోన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 10 ఫోన్స్ దాకా ఉన్నాయి. సో మొత్తం మీకు ఒక్కో దాని గురించి చెప్పినా కానీ మీరు బోర్ ఫీల్ అయిపోతారు. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను నేను. ఫస్ట్ మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ నా హైయెస్ట్ ప్రయారిటీ, మిగతా నాకు అనవసరం, నాకు గేమింగే కావాలి అంటే 2 ఫోన్స్ అక్కడ ఉన్నాయి 30,000 దగ్గర మీకు. ఒకటి ఐక్యూ నియో 10 అండ్ ఇంకోటి వచ్చేసరికి పోకో F7. సో ఈ 2 ఫోన్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్స్ అనమాట, పర్ఫార్మెన్స్ ఫోకస్ చేసి తీసుకొచ్చారు. సో ఈ 2 ఫోన్స్లో ప్రెజెంట్ అయితే మాత్రం నియో 10 కొద్దిగా ఎడ్జ్ వెళ్తుంది గేమింగ్ ఒకవేళ మీరు ప్రెజెంట్ తీసుకోవాలనుకుంటే. ఎందుకంటే దీనికి మీకు 120 FPS గేమింగ్ ఉంటుంది. అది రెండిట్లో సేమ్ ప్రాసెసర్, 8H Gen 4 ప్రాసెసర్ ఉంటుంది 2 ఫోన్స్లో. కాకపోతే నియో 10లో మీకు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉంటుంది. ర్యామ్ కూడా 5X అల్ట్రా ర్యామ్ వస్తుంది, 5Xతో వస్తుంది. ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి గేమింగ్ పరంగా చూసుకుంటే. అండ్ ఇది మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువసేపు గేమ్ ఆడినా కానీ కొద్దిగా ఇబ్బంది ఉండదు అనమాట. సో అన్ని కలుపుకొని ఇది కొద్దిగా ఎడ్జ్ వెళ్తుంది. కాకపోతే దీనిలో మైనస్ ఏంటంటే మీకు వాటర్ రెసిస్టెంట్ ఉండదు, వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు అండ్ ప్లాస్టిక్ బిల్డ్. సో ఇవే దీనికి మైనస్లు అని చెప్పొచ్చు. పోకో F7 విషయానికి వస్తే మాత్రం ఇది కూడా మంచి ఫోన్. ఇది కూడా 8H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. మంచి డిస్ప్లే, ఆ ప్రైస్లో మీకు దీనిలో అన్నీ ఉంటాయి. డిస్ప్లే డాల్బీ విజన్ కూడా ఉంటుంది. దీనిలో ఇంకొకటి బ్యాటరీ 7550 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ బ్యాటరీ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న ఫోన్స్ అన్నిట్లో ఇదే ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మెటల్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బేస్ మోడల్ 256GB వస్తుంది. నియో 10 చూస్తే బేస్ మోడల్ మీకు 128GB వస్తుంది. ఇది బేస్ ఎట్ 256GB వస్తుంది. సో దీన్ని మీరు ఒకవేళ 256GBకి వెళ్ళాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి 8 to 56 3,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే 32,000 రూపాయలకి వెళ్తుంది. మీరు తీసుకోవాలనుకుంటే నియో 10 256GBకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు 128GBకి వెళ్తే దాని UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. సో తీసుకున్న వేస్ట్. మీరు గేమింగ్ కోసం తీసుకుంటారు కాబట్టి 256GBకి వెళ్ళడం బెటర్ దీనిలో. సో ఇదైతే మీకు రావడమే 256GBతో వస్తుంది. ఇట్లా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే మైనస్ ఏంటంటే దీనికి ప్రజెంట్ ఆప్టిమైజేషన్ లేదు. మీరు BGMI 90 FPSలోనే ఆడగలరు. ఆప్టిమైజేషన్ లేదు. కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటాయి. కెమెరాస్ మీకు నియో 10 బెటర్ ఉంటాయి దీంతో కంపేర్ చేస్తే. రెండు మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్సే. ఇది నెక్స్ట్ అప్డేట్లో 120 FPS వీళ్ళు ఎనబుల్ చేయొచ్చు. ఎప్పుడు చేస్తారో తెలియదు, మనం గ్యారంటీ ఇవ్వలేము. అది ప్రజెంట్ చూసుకుని ప్రజెంట్ సిచ్యువేషన్లో 2 ఒకటే ప్రాసెసర్తో వస్తున్న అడ్వాంటేజ్ కొంచెం గేమింగ్కి నియో 10 ఉంటుంది. కానీ గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళైతే నియో 10 బెటర్ ఆప్షన్. కాబట్టి 256GBకి వెళ్ళండి. నెక్స్ట్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే ఫస్ట్ ప్లేస్లో పోకో F7 ఉంటుంది. 7550 mAh బ్యాటరీ. బాక్స్లో మీకు 90W ఛార్జర్ వస్తుంది. 1 అవర్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఫోన్ని. అండ్ చాలాసేపు వస్తుంది బ్యాటరీ లైఫ్. మీకు 9 to 10 hours కూడా వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. చాలా మంచి బ్యాటరీ లైఫ్తో అయితే ఇది వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ దీని పవర్ బ్యాంక్లో కూడా యూస్ చేయొచ్చు. దీన్ని యూస్ చేసి మీరు వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బ్యాటరీలో నియో 10 ఉంటుంది. ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలో 120W ఛార్జింగ్ ఉంటుంది. బాక్స్లో మీకు 120W ఫ్లాష్ ఛార్జర్ ఇస్తారు. జస్ట్ 36 minutesలో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అదొక ప్లస్ పాయింట్ దీనికి. దీన్ని కూడా మీరు పవర్ బ్యాంక్ లాగా యూస్ చేయొచ్చు. దీన్ని యూస్ చేసి వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ ఇంకో ఫోన్ బ్యాటరీ ఎక్కువ ఉన్న ఫోన్ 30,000 దగ్గర నాట్ 5. OnePlus Nord 5లో కూడా మీకు 6800 mAh బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మీకు గంట టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఈ మూడిట్లో ఎక్కువ బ్యాటరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం కెమెరా విషయానికి వస్తే మీ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ, మిగతావన్నీ బ్యాక్కి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కెమెరా పరంగా మాత్రం 3 ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ మోటరోలా S60 Pro అండ్ ఇంకోటి వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3A Pro. సో ఇది ఒక ఫోన్ ఉంది. అండ్ ఇంకొక ఫోన్ రియల్మీ 14 Pro Plus. 15 Pro కూడా లాంచ్ అయింది. కాకపోతే 14 Pro Plus మీకు పెరిస్కోపిక్ లెన్స్ ఇవన్నీ ఉంటాయి. కెమెరా పరంగా ఇది కొద్దిగా బెటర్ ఉంటుంది. 3 ఫోన్స్ మీకు కెమెరా ఫోన్స్. కెమెరా పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కొద్దిగా వైబ్రెంట్ కలర్స్ కావాలి అంటే మాత్రం ఇది బాగుంటుంది. సోషల్ మీడియా రెడీ ఫొటోస్ అయితే వస్తాయి మీకు మోటరోలా S60 Proలో. న్యాచురల్ కావాలి అంటే మాత్రం ఇది బాగుంటుంది. న్యాచురల్ ఫొటోస్ కావాలి అంటే మీకు నథింగ్ ఫోన్ 3A Pro న్యాచురల్గా వస్తాయి. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు ఒప్పో అల్గారిథం కావాలి, ఒప్పో లాగా ఫోటోలు కావాలి, బ్యూటీ యాడ్ చేసి మనం కనపడాలి అట్లా అనుకుంటే మీకు రియల్మీ బాగుంటుంది. మూడిట్లో మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. మీరు పోర్ట్రేట్ షాట్ మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. అండ్ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్గా వీటి అన్బాక్సింగ్ వీడియోస్లో చెప్పాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. మీరు కెమెరా పరంగా అయితే మూడిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మిగతా అన్ని విషయాలు కన్సిడర్ చేసుకుంటే వీటికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే వెనక నుంచి వద్దాం రేటింగ్. మూడిట్లో లాస్ట్ ప్లేస్లో ఉండేది నథింగ్ ఫోన్ 3A Pro. దీనిలో కెమెరా సెటప్ బాగుంటుంది. 50 మెయిన్ కెమెరా ఉంటుంది, 50 పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి. అండ్ వైడ్ యాంగిల్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. సో కెమెరా పరంగా బాగుంటుంది ఫోన్. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా
ఇప్పుడు ఈ 2 ఫోన్స్తో కంపేర్ చేసినా కానీ మోటోతో దీంతో కంపేర్ చేసినా కానీ కొద్దిగా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ దీని నుంచే వస్తుంది. మీకు బాగుంటుంది ఫోన్ వాడుతున్నప్పుడు, మంచి ఫీల్ అయితే ఉంటుంది. కొద్ది మైనస్లు చూసుకుంటే చాలా ఉన్నాయి దీనిలో. లైక్ దీనిలో ఇంకా బెటర్ చేయొచ్చు అనేవి, వాటర్ రెసిస్టెంట్ లేదు, ఆ ప్రైస్లో మీకు LPDDR4 XUFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ కూడా 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. AMOLED స్క్రీన్, ఫుల్ HD డిస్ప్లే. ఇవి రెండు మీకు 1.5K డిస్ప్లేతో వస్తున్నాయి. ఇది ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ కూడా రాదు. ఈ రెండు మీకు 6000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. బాక్స్లో ఛార్జర్ కూడా ఉంటాయి. సో అందుకే ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కొంచెం ఇది బ్యాక్ వెళ్తుంది అనమాట. కెమెరా ఓకే, మిగతావన్నీ కొద్దిగా బ్యాక్ వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో Realme 14 Pro Plus. సో ఇది కూడా మీకు కెమెరా సెటప్ బాగుంటుంది. 50 పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే కూడా బాగుంటుంది. దీనిలో IP68-69 రేటింగ్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఛార్జర్ బాక్స్లో వస్తుంది. మైనస్ వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ ఇది కూడా మీకు 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 4x 3.1తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ లేదు. పీక్ బ్రైట్నెస్ 1500 nits ఉంటుంది. సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు అంత బ్రైట్ డిస్ప్లే అయితే కనిపించదు. అప్డేట్స్ 2+3 అప్డేట్స్ ఇస్తున్నారు దీనికి. ఇవి కొద్దిగా మైనస్లు దీనికి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి ఇది ఉంటుంది. Motorola S60 Pro రీసెంట్ గా లాంచ్ అయింది కదా ఇది. ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. డిస్ప్లే 1.5K QLED ప్యానల్ తో వస్తుంది. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెయిన్, 50 వైడ్ యాంగిల్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో కూడా మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68-69 రేటింగ్ ఉంటుంది. దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 5x 4.0తో వస్తుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ 8 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. అయితే మైనస్ అనేది దీనికి అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఆప్టిమైజేషన్ గేమింగ్ లో ఉండదు. 60 FPS లో గేమ్స్ ఇది హ్యాండిల్ చేయగలదు. మంచి ఎక్స్పీరియన్స్ అసలు గేమింగ్ లో ఉండదు. మీరు గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఈ ఫోన్ అస్సలు మీకు సెట్ అవ్వదు. అండ్ వీళ్ళు చెప్పేది ఆగస్ట్లో అప్డేట్ ఇస్తాం, 90 FPS తీసుకొస్తాం ఏదని చెప్తున్నారు. కానీ వీళ్ళు అప్డేట్ విషయంలో చాలా స్లో ఉంటారు, నమ్మడానికి లేదు. సో అదొకటి దీనికి మైనస్. గేమింగ్లో బ్యాక్కి వెళ్తుంది. మిగతావన్నీ మీకు ఫ్రంట్ ఉంటుంది ఇది. అండ్ కెమెరా దీనిలో మేజర్ హైలైట్. సో మీరు కెమెరా ఎక్కువ ఫోకస్ చేసి మీ ఫీచర్స్ అన్ని కావాలి అంటే ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ కొంతమంది V50 గురించి కూడా అడుగుతారు. Vivo V50 అండ్ Reno 14 ఇవి ఆఫ్లైన్ ఫోన్స్. అవి మీకు ఎంత వాల్యూ కావు. కాకపోతే మీరు తీసుకోవాలనుకుంటే V50 కంటే వెయిట్ చేయండి. V60 వస్తుంది, ఆగస్ట్లో వస్తుంది. ఆగస్ట్ 11 ఏమో డేట్, లాంచ్ డేట్ అది. V60 కోసం వెయిట్ చేయండి. దాని టెలిఫోటో కూడా యాడ్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ V50లో మీకు టెలిఫోటో లెన్స్ అయితే లేవు. 33,000 పెట్టి వేస్ట్ అయిపోద్ది. జైస్ పార్ట్నర్షిప్ ఉంది కానీ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది పోర్ట్రేట్ షాట్స్కి వాటికి. చూద్దాం, V60 కోసం వెయిట్ చేయడం బెటర్. Reno 14 ప్రైస్ చాలా ఎక్కువ. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కెమెరా పరంగా మీకు డిసప్పాయింట్ అయితే చేయవాలి. మిగతా విషయాలు గేమింగ్ ఇవన్నీ కొద్దిగా కష్టమే. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫోన్ మనం వాడేటప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు మనకి ఫోన్ వాడడం, మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం వాడేటప్పుడు. సో అది ఫస్ట్ ప్లేస్ అయితే నేను OnePlusకి ఇస్తాను. ఇప్పుడు OnePlus ఆప్షన్ వేసి మీకు చాలా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నథింగ్ కూడా ఉంటుంది. నథింగ్ కూడా మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు బాగుంటాయి యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా. అండ్ ఫైనల్గా ఆల్రౌండ్ ఏంది. సో ఆల్రౌండ్ అంటే 30,000 దగ్గర మనం డబ్బులు పెడుతున్నప్పుడు ఆల్రౌండ్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నాకైతే కంప్లీట్గా ఆల్రౌండ్ సూపర్ ఫోన్ ఇది ఒక్కటే తీసుకోవచ్చు అన్న ఫీల్ అయితే రాలే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోన్స్ 30,000 దగ్గర కొద్ది గొప్ప అయితే OnePlus ఉంది. OnePlus Nord 5. సో ఇది కొంచెం ఒక ఆల్రౌండ్ ఫీల్ అయితే ఇస్తుంది మీకు. సో దీనిలో ఫస్ట్ డిస్ప్లే 1.5K డిస్ప్లే ఉంది. OLED ప్యానల్ ఫస్ట్ టైం OLED డిస్ప్లే తీసుకొస్తుంది. OnePlus 145G రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే బాగానే ఉంటుంది. ప్రాసెసర్ కూడా 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ప్రాసెసర్ ఇది. బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, రెండు కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో ఈసారి వీళ్ళు ఒప్పో OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ అల్గారిథం ఉంటుంది, HDR అల్గారిథం, దాన్ని యూస్ చేశారు. సో ఫొటోస్ బాగా వస్తాయి మీకు. ఫొటోస్ మీరు డీసెంట్ ఫొటోస్ తీయొచ్చు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. బ్యాటరీ కూడా 6800 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో 80W ఛార్జర్ ఇస్తున్నారు. 1 hour లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. 8GB RAM 256GB వస్తుంది బేస్ మోడల్. అప్డేట్స్ కూడా 4+6 గ్యారంటీ ఇస్తున్నారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ దీనికి. కానీ దీనిలో మైనస్ కొద్దిగా బ్యాక్ వెళ్ళేది, కొంచెం ఆల్రౌండ్ ఫోన్ దూరం చేసేది అంటే ఒకటే విషయం, స్టోరేజ్. ర్యామ్ LPDDR5Xతో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. UFS 4 ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం అక్కడ. 8S Gen 3 ప్రాసెసర్ 4 ఉంటే బాగుండేది. ఇంకా మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ ఉండేది. ప్రజెంట్ అయితే మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. 90 FPS గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది. కానీ చిన్న ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇంకొకటి కెమెరాలో టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తే బాగుండేది. టెలిఫోటో లెన్స్ ఒకటి మిస్ అవుతుంది. దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటివి అయితే ఏముండవు. బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ఇది ప్లాస్టిక్తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ 7 ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్. ఇది కొద్దిగా మైనస్లు దీనికి. దీనిలో UFS 4 ఇచ్చి ఉంటే బాగుండేది. వాటర్ యాడ్ చేసి టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తే అక్కడ ఆల్రౌండ్ ఫోన్ అయ్యేది. అందుకే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. కొద్దిగా ఉన్న వాటిలో ఇది మీకు కొద్దిగా ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, బ్యాటరీ, డిస్ప్లే బాగుంటుంది, గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే
మరి మీరు నియో 10 ఈ రేంజ్లో అయితే ఎక్స్పోర్ట్ చేయొద్దు. చిన్న చిన్న ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. కంప్లీట్ గేమింగ్ అయితే దీనికి వెళ్ళొచ్చు మీరు. ఇవి 30,000 దగ్గర ఫోన్స్ అయితే. అండ్ కొంతమంది శాంసంగ్ గురించి శాంసంగ్ ఫోన్ ఒకటి కూడా నేను చెప్పలేదు. శాంసంగ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇది ఒక ఫోన్ ఉంది A55 మన 25,000కే వచ్చింది. ఇది ఇప్పుడు 27,000 రూపాయలకి వెళ్ళింది. సేల్లో వచ్చింది. ప్రజెంట్ మళ్ళీ సేల్స్ అయితే వస్తాయి, మళ్ళీ తక్కువకు రావచ్చు. ఇది ఒక మంచి ఫోన్ A55 మీకు 1 UI 7తో కూడా వస్తుంది. మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ ఆ ప్రైస్లో ఇక్కడ ఉన్న ఫోన్స్ అన్నిట్లో లేని బిల్డ్ క్వాలిటీ ఇది. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ ఇలాగా స్విక్టర్స్తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్. దీనిలో మీకు IP67 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే ఉంటుంది, ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ బ్యాక్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అది బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే కాబట్టి ఈజీగా రావచ్చు ఒక ఫుల్ డే మీరు యూస్ చేస్తే. మీడియం యూజర్కి అయితే వస్తే, హెవీ యూజర్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదొక మైనస్. అండ్ ఇంకోటి ప్రాసెసర్ Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ అసలు ఆడలేరు మీరు. గేమింగ్ అనేది మైండ్లోంచి తీసేయండి. చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చాం కానీ మీరు పెద్ద పెద్ద టైటిల్స్ BGMI, Call of Duty ఇట్లాంటికి వెళ్ళారనుకోండి అసలు మీరు వాడలేరు. ఫోన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 5x 3.1తో వస్తుంది. ఒక మీ సామ్సంగ్ ఫోన్ మీరు పెట్టే డబ్బులు కొద్దిగా మంచి ఫోన్ కావాలంటే 25-27,000లో ఇదైతే వస్తుంది A55. అండ్ ఇంకొక ఫోన్ S24 FE కూడా అంటే 34,000 రూపాయలు ఉంటుంది. సో అది కూడా మంచి ఫోన్. దానిలో మీకు ఇంకా టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో దీనిలో టెలిఫోటో లెన్స్ ఉంటుంది, దానిలో మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. అది కూడా మీకు గేమింగ్ అంత పనికిరాదు. అండ్ దానిలో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. ఈ రెండు దానిలో యాడ్ అయితే ప్రైస్ అది 33-34,000 రూపాయల దాకా వెళ్ళిపోద్ది. ఇవి ప్రజెంట్ ఉన్న ఫోన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీ హైయెస్ట్ ప్రయారిటీ దేన్నో దాని ప్రకారం మీరు ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వెయిట్ చేయడం బెటర్ అని అడిగితే, ఎందుకంటే సెప్టెంబర్లో మీకు సేల్స్ అయితే వస్తాయి. బిగ్గెస్ట్ సేల్ సంవత్సరంలో ఒకసారి వస్తాయి అనమాట. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్లో వస్తుంది, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ అని వస్తుంది. అక్కడ మీకు మంచి మంచి ఫోన్ చాలా తక్కువ రేట్కి వస్తాయి. నేను GT7 కోసం వెయిట్ చేస్తాను. GT7 ఇప్పుడు 37,000 రూపాయల దగ్గర ఉంది. అది ఒకవేళ 30,000 దగ్గరకు వచ్చింది అనుకోండి, అది ఆల్రౌండ్ ఫోన్ అయితే అన్ని డిపార్ట్మెంట్స్ బాగుంటాయి దానిలో. సో అట్లా ఏమైనా ఫోన్స్ మనకి ఇంకా తక్కువ రేట్కి వచ్చేవి ఉంటాయి. సో ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే మీరు ఇప్పుడు తీసుకోకుండా ఒక్క నెల వెయిట్ చేయండి. సెప్టెంబర్లో సేల్స్ అయితే ఉంటాయి. అప్పుడు ఇంకా మీకు మంచి మంచి ఫోన్స్ ఈవెన్ ఈ ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ కూడా 25,000 రూపాయల రూపు రావచ్చు. S24 FE 30,000 దగ్గరికి రావచ్చు. అండ్ పోకో F7 ఇంకా తగ్గొచ్చు, 27,000కి ఇంకా ముందుకు రావచ్చు. ఫోన్స్ అన్ని మ్యాక్సిమం రేట్లు కూడా ఇంకా తగ్గొచ్చు. సో అప్పుడు తీసుకోవడం ఉత్తమం అని అడిగితే. ఇది ప్రజెంట్ వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.